తెలంగాణలో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మదిరలో నిర్వహించబోయే బహిరంగ సభ సాక్షిగా సీఎం ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తెలంగాణలో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీ ప్రకారం గతంలో ఉన్న సాయాన్ని పెంచి ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దాదాపు 67 లక్షల మందికి పైగా రైతులకు సుమారు 1.35 కోట్ల సాగు భూమికి ఈ నిధులు అందనున్నాయి. కేవలం 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2018 మే 10న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఎకరానికి సీజన్ కు 4,000 చొప్పున అందించగా ఆ తరువాత 2019 వానాకాలం సీజన్ నుంచి ఆ మొత్తాన్ని సీజన్ కు 5,000కు పెంచారు. 2018 మే నెల నుంచి మొదలుకొని 2023 చివరి వరకు ప్రతి వానాకాలం యాసంగి సీజన్లలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 11 విడతల్లో ఈ పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేశారు. అయితే సాగులో లేని భూములకు, కొండలు, గుట్టలకు కూడా ఈ నిధులు వెళుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన నిబంధనలతో రైతు భరోసాగా మార్చి నిధులను అందిస్తోంది. కేవలం రైతు భరోసా మాత్రమే కాకుండా సచివాలయంలో జరిగిన తాజా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వీబీజీ రామ్జీ పథకం అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించారు. పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతోన్న తరుణంలో ఈ నెల 30 నుంచే అకౌంట్లలో డబ్బులు పడతాయన్న ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్దేశించిన రకాలనే సాగు చేస్తున్న ధాన్యం కొనుగోలుకు పరిమితి విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ నుంచి మంత్రుల కమిటీ కేంద్రానికి వెళ్లనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది. రైతులకు కూడా నష్టం రానుంది. గత యాసంగి సీజన్లో తెలంగాణలో 80 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రం సేకరించింది. కేంద్రం మాత్రం 53 లక్షల టన్నులకే పరిమితి విధించింది. అంటే దాదాపు 27 లక్షల టన్నుల ధాన్యం ఇంకా గిడ్డంగుల్లోనే నిల్వ చేయాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి తక్కువ ధాన్యం కొంటోంది కూడా. మొక్కజొన్న రైతులకు ఆ బాధలు తప్పడం లేదు. 15 లక్షల టన్నుల మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనగా కేంద్రం తీసుకోవడం లేదు. దీంతో రైతులకు నష్టం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది. అందుకే మంత్రుల కమిటీ ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయనుంది. అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఎంఎస్పి ప్రకటించి ఆ ఎంఎస్పి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అదేవిధంగా సిసిఐ కావచ్చు, పత్తికి, వరికి, అదేవిధంగా మిగతా పంటలకి 3 సంస్థలనే కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో పండించినటువంటి పంటల మొత్తాన్ని కూడా ఈ 3 సంస్థలు కొనుగోలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పి ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పి ప్రకటించి చేతులు దులుపుకొని ఆ భారాన్ని కూడా మన మీద వేస్తుంది. అందుకనే దాని మీద కూడా ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన
అన్ని పక్షాల పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా వెళ్ళి ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పండినటువంటి పంటల యొక్క వివరాలు, మొక్కజొన్న మేము 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఉంటుందా? కొత్త చట్టము, కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క జీరామ్జీ పథకం గురించి. అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4గురితో కూడినటువంటి సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ మరి తొందరలోనే కూర్చొని ఫర్దర్గా తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా మన రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ మధ్యప్రదేశ్కో బీహార్కో పంపించకుండా మన రాష్ట్రానికే ఇక్కడ యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి, ఎరువుల కొరత సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన రైతుల తరఫున ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.